హాయ్ మనము లాస్ట్ క్లాస్లో చూస్తే అల్యూమినియం యొక్క ఎక్స్ట్రాక్షన్లో భాగంగా సో 4 మెథడ్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఒకటి క్రషింగ్ అని చెప్పాను, రెండోది కాన్సన్ట్రేషన్ చేయడం ఎట్లా, సో అదేవిధంగా ఆక్సిడేషన్ చేయకుండా మనం రిడక్షన్ చేసాము స్పెషల్గా. ఓకే, హాల్ హెరాల్డ్ ప్రాసెస్ అని. మరి ద 5th ప్రాసెస్ చూస్తే మనకి ఏంటి అంటే రిఫైనింగ్ అని చెప్తున్నామండి, ద రిఫైనింగ్ ఆఫ్ అల్యూమినియం. సో ఏ విధంగా ఈ యొక్క అల్యూమినియం ని 100% మనము ఆప్టైట్ పొందడం జరుగుతుంది. సో మనం గత క్లాస్లో 95% అల్యూమినియాన్ని మాత్రమే మనం పొందడం జరిగింది అని చెప్పామండి. మరి ఈ సిచ్యువేషన్ లో మరి ఇక 100% అల్యూమినియం ని పొందడం కోసం మనం ఉపయోగించినటువంటి ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే హోప్స్ ప్రాసెస్ అంటామండి. కాబట్టి ఇక్కడ హోప్స్ ప్రాసెస్ అనేది ఏంటంటే ద రిఫైనింగ్ ఆఫ్ అల్యూమినియం. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడండి. హోప్స్ ప్రాసెస్ దేనికి సంబంధించింది, హాల్ హెరాల్డ్ ప్రాసెస్ దేనికి సంబంధించింది, బేయర్స్ ప్రాసెస్ దేనికి సంబంధించింది, ఆ మెథడ్స్ అనేవి ఖచ్చితంగా మీకు గుర్తుకుండాలండి ఇక్కడ. సో మరి ఇక్కడ హోప్స్ ప్రాసెస్ లో ఏం చేస్తున్నాం అంటే ద రిఫైనింగ్ ఆఫ్ అల్యూమినియం, 100% అల్యూమినియం ని పొందడమే ఈ ప్రాసెస్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ అండి. ఇక్కడ పిక్చర్ ని చూసి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక కంటైనర్, ఒక ఐరన్ కంటైనర్. సో ఐరన్ కంటైనర్ లోపల భాగంలో ఈ యొక్క కార్బన్ ఆర్ గ్రాఫైట్, ఈ యొక్క కార్బన్ పౌడర్ తోటి మనకు కోటింగ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు 3 లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి, బాటమ్ లేయర్, మిడిల్ లేయర్, టాప్ లేయర్. ఓకే, సో మరి ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే మనకు ఇంప్యూరిటీస్ ఉన్నాయో, ఇప్పుడు మనం చెప్పామండి అల్యూమినియం ని లాస్ట్ క్లాస్ లో 95% మాత్రమే శుద్ధత పొందడం జరిగింది. దాన్ని 100% పొందడం కోసం ఈ యొక్క ఇంప్యూర్ గా ఉన్నటువంటి మలినంగా ఉన్నటువంటి అల్యూమినియం కావచ్చు, కాపర్ కావచ్చు, సిలికాన్ కావచ్చు, ఇలా ఈ కంటైనర్ లో పోయడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్, మనం ఎలక్ట్రోలసిస్ అన్నప్పుడు వెంటనే మనకు గుర్తు రావాల్సిన యానోడ్ ఒకటి, క్యాథోడ్ ఒకటి అండి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ యానోడ్ అనేది ఉండడం జరుగుతుంది, ఇక్కడ క్యాథోడ్ అనేది ఉండడం జరుగుతుంది, రైట్. సో మరి ఇక్కడ క్యాథోడ్ గా మనం గ్రాఫైట్ రాడ్స్ ఇట్లా వేలాడదీస్తామండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు క్యాథోడ్. దెన్ అదే విధంగా ఇక్కడ కార్బన్ అనేది లోపల భాగంలో మనకు యానోడ్ గా పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో ఇట్లా యానోడ్, క్యాథోడ్ మొత్తం ఇది అది ఇంత ఇంపార్టెంట్ కాదండి, రైట్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ యొక్క ఇంప్యూర్ మెటీరియల్ ఎప్పుడైతే మనం ఈ కంటైనర్ లో పోస్తామో మనకు 3 లేయర్స్ అనేవి ఫామ్ అయినాయి. ఓకే, బాటమ్ లేయర్, మిడిల్ లేయర్, టాప్ లేయర్. మరి ఈ యొక్క బాటమ్ లేయర్ లో ఏం తీసుకుంటావు అని అంటాడు. సో ఇంప్యూర్ మెటీరియల్ ని తీసుకోవడం జరుగుతుంది, అడుగు భాగంలో తీసుకుంటారు హోప్స్ ప్రాసెస్ లో. సో అల్యూమినియం ఇంప్యూర్ కావచ్చు, కాపర్ ఇంప్యూర్, సిలికా ఇంప్యూర్ కావచ్చు, ఏవైనా సరే వాటిని అడుగు భాగంలో తీసుకుంటారని. తీసుకున్న తర్వాత ఈ యొక్క మిడిల్ లేయర్ లో, మధ్య లేయర్ లో ఏం చేస్తారంటే ఫ్లోరైడ్స్ ని తీసుకుంటారండి. ఏ ఫ్లోరైడ్స్ అంటే సోడియం, బేరియం, అదే విధంగా అల్యూమినియం ఫ్లోరైడ్స్ ని తీసుకుంటారండి. ఇలా తీసుకొని ఎప్పుడైతే ఎలక్ట్రోలసిస్ జరుపుతారో, సో యానోడ్, క్యాథోడ్ ఎప్పుడైతే మనం కరెంట్ మనం పాస్ చేయడం జరుగుతుందో, సో ఇక్కడ మిక్చర్ ఆఫ్ మెటల్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అల్లాయ్స్ అండి. సో ఏవైతే మనము ఈ యొక్క యానోడ్, క్యాథోడ్ ఎప్పుడైతే మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తామో వెంటనే ఏమవుతుందంటే ఇవి అయాన్స్ గా విడిపోతాయండి. అలా విడిపోయిన తర్వాత స్పెసిఫిక్ గ్రావిటీని బేస్ చేసుకుంటే ఇక్కడ మనకు స్పెసిఫిక్ గ్రావిటీ తక్కువగా ఉండే లోహం ఏంటంటే అల్యూమినియం అండి. ఇక్కడ మనం కంపారిజన్ చేస్తే ఇవన్నిటిని ఎందుకు యాడ్ చేస్తామనేది గత క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ ని తగ్గించడము, కండక్టివిటీని పెంచడము. ఓకే, సో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. ఇవి రెండింటిని యాడ్ చేయడం వల్ల మనం ఆల్రెడీ చెప్పాము, క్రయోలైట్ అని చెప్పాము, ఫోర్స్ పర్సెంట్ చెప్పాము. సో అదేవిధంగా ఇక్కడ బేరియం ఫ్లోరైడ్ ని యూజ్ చేస్తాడు, అక్కడనేమో కాల్షియం ఫ్లోరైడ్ ని యూజ్ చేస్తాడు, అక్కడ క్రయోలైట్ ని యూజ్ చేస్తే ఇక్కడ సోడియం ఫ్లోరైడ్ ని యూజ్ చేయడం జరిగింది. దట్ ఇస్ డిఫరెంట్ అని. మరి ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క మెటీరియల్స్ యూజ్ చేయడం జరిగిందో ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీలో వ్యత్యాసం ఉండడం వల్ల సో అల్యూమినియం అనేది క్యాథోడ్ వద్దకు పై భాగంలోకి వచ్చి ఇక్కడ డిపాజిట్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్యూర్ అల్యూమినియాన్ని మీన్స్ 100% ఆఫ్ అల్యూమినియాన్ని సపరేట్ చేస్తారు. దట్స్ ఆల్. కాబట్టి ఇక మనము ఈ యొక్క పిక్చర్ ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. హోప్స్ ప్రాసెస్ అన్నప్పుడు వెంటనే గుర్తుకు రావాల్సింది ద రిఫైనింగ్ ఆఫ్ అల్యూమినియం. దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. సో బాటమ్ ఆఫ్ ద లేయర్ లో ఇంప్యూర్ కాంపౌండ్ ని యూజ్ చేస్తారు, మిడిల్ లేయర్ లో ఫ్లోరైడ్స్ ని యూజ్ చేస్తారు. ఏ ఫ్లోరైడ్స్ అండి? సోడియం ఫ్లోరైడ్, బేరియం ఫ్లోరైడ్, అల్యూమినియం ఫ్లోరైడ్ ని మిడిల్ లేయర్ లో యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ఎలక్ట్రోలసిస్, విద్యుత్ విశ్లేషణ జరుపుతారో, కరెంట్ ని క్యారియర్ చేస్తారో, వీటిలో ఉండే స్పెసిఫిక్ గ్రావిటీ వలన అయాన్లుగా విడిపోయి, ఇక మనకు తెలుసు సోడియం అయాన్, ఫ్లోరైడ్ అయాన్, బేరియం అయాన్, అల్యూమినియం అయాన్ మొత్తం అయాన్లుగా విడిపోయి సో స్పెసిఫిక్ గ్రావిటీలో వ్యత్యాసం ఉండడం వలన అల్యూమినియం, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ అల్యూమినియం అనేది ఎక్కడ వస్తుందంటే యానోడ్ దగ్గరికి, క్యాథోడ్ దగ్గరికి రావడం జరుగుతుంది. క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది. సో ఇది పైకి అంటే టాప్ ఆఫ్ ద, ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఏ లేయర్ లో అల్యూమినియం ఫామ్ అవుతుంది అంటే టాప్ లేయర్ లో మనకు ఫామ్ అవుతుంది.
కాబట్టి ఈ విధంగా అల్యూమినియాన్ని ఎప్పటికప్పుడు మనం సపరేట్ చేసుకుంటూ ఉంటారండి. సో ఒకసారి చూడండి, యానోడ్ దగ్గర కామన్ గా మనకి ఏమవుతుంది, ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ జరుగుతుంది. యానోడ్ అంటే ఆక్సిడేషన్, కాబట్టి ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది. ద ఇంప్యూర్ అల్యూమినియం ఏమవుతుందంటే ఫస్ట్ ఆక్సిడేషన్ జరుగుతుంది. దెన్ క్యాథోడ్ దగ్గర అవే ఎలక్ట్రాన్స్ ని మనం గ్రహించుకొని ఏం జరుగుతుందంటే రిడక్షన్ జరిగి మనకు ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ప్యూర్ అల్యూమినియం మీన్స్ 100% అల్యూమినియం ని రిఫైన్ చేస్తున్నాము, పొందడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద హోప్స్ ప్రాసెస్. కాబట్టి నాకు తెలుసు అర్థమవుతుందండి, మీకు అర్థమవుతుందని. కాబట్టి ఇక్కడ దీని యొక్క పిక్చర్ చూసేసి కానీ హాల్ హెరాల్డ్ ప్రాసెస్ పిక్చర్ చూసి కానీ ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటి అందులో ఏం జరిగింది మెకానిజం, ఎక్కడ ఏం యూజ్ చేశారు, ఒకటికి 2-3 సార్లు వీడియో చూడండి. రేపు ఎగ్జామ్ క్వశ్చన్ అడగొచ్చు, హోప్స్ ప్రాసెస్ లో ఉన్నటువంటి టాప్ టు ఆర్ బాటమ్ టు టాప్ వరకు ఉన్నటువంటి కెమికల్స్ ని సీక్వెన్సీ ఆర్డర్ లో అమర్చండి అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ యొక్క ప్రాసెస్ పైన ఫుల్ కమాండింగ్ ఉంటే తప్ప నువ్వు ఆన్సర్ చేయలేవండి. అంతేగాని యానోడ్ ఏంది క్యాథోడ్ ఏంది అనేది ఎప్పుడూ అడుగుతున్నాడు, అవి అంత ఇంపార్టెంట్ కావు. సో కెమికల్స్ ఏంది, ఎలా ప్యూరిఫై చేసాం, స్పెసిఫిక్ గ్రావిటీలో వ్యత్యాసం ఉండడం వల్ల సపరేట్ అవుతున్నాయి అనే పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ.